హాయ్ ఫ్రెండ్స్, బీజాపూర్ సుల్తానేట్ దీన్ని ఆదిల్ షాహీ రాజవంశం అని కూడా పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని దక్కన్ ప్రాంతంలో అభివృద్ధి చెందిన మధ్యయుగ రాజ్యం. ఈ రాజ్యం 1489 సంవత్సరం నుంచి 1686 సంవత్సరం వరకు విస్తరించి ఉంది. ఈ రాజవంశం సంస్కృతి మరియు వాస్తుశిల్పంపై చెరగని ముద్ర వేసింది. ఈ రాజ్యాన్ని యూసుఫ్ ఆదిల్ షా స్థాపించాడు. అయితే ఈ రాజ్యం ఇబ్రహం ఆదిల్ షా II పాలనలో అభివృద్ధి చెందింది. 16 మరియు 17వ శతాబ్దాల్లో దాని అత్యున్నత స్థాయికి చేరుకుంది. నిర్మాణ వైభవం మరియు సాంస్కృతిక చైతన్యానికి ప్రసిద్ధి చెందిన బీజాపూర్ సుల్తానేట్ దక్కన్లో ఒక బలమైన శక్తిగా నిలిచింది. మొఘల సామ్రాజ్యం నుండి సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ వీరు అద్భుతమైన నిర్మాణాలు మరియు కళ, సాహిత్యానికి కృషి చేశారు. అయితే ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం. అయితే ముందుగా మనం అసలు ఈ రాజ్యం ఎలా వచ్చిందో చూద్దాం. 14వ మరియు 15వ శతాబ్దాల్లో దక్కన్ ప్రాంతంలోని చాలా ప్రాంతాలను పాలించి ఒక గొప్ప శక్తిగా ఎదిగింది బహమానీ సామ్రాజ్యం. భారతదేశంలోని దక్కన్ ప్రాంతంలో మొట్టమొదటి ముస్లిం రాజ్యం బహమానీ సామ్రాజ్యం. బహమానీ సామ్రాజ్యానికి ముహమ్మద్ షా III పాలకుడైనప్పుడు అతనికి మహమూద్ గవన్ ప్రధానమంత్రిగా ఉంటాడు. ముహమ్మద్ షా III బహమానీ సామ్రాజ్యానికి పాలకుడు అయ్యే సమయానికి అతని వయసు కేవలం 9 సంవత్సరాలు అవడంతో అతని ప్రధానమంత్రి అయిన మహమూద్ గవన్ పరిపాలన వ్యవహారాలను చూసుకునేవాడు. రాజ్యం యొక్క ముఖ్యమైన పనులు, యుద్ధాలను మహమూద్ గవన్ చూసుకునేవాడు. ఇతను బహమానీ సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉంటూ బహమానీ సామ్రాజ్యాన్ని చాలా వరకు విస్తరించాడు. అయితే బహమానీ సామ్రాజ్యంలో ఉన్న కొంతమంది అధికారులు మహమూద్ గవన్ విజయాలను చూడలేకపోయారు. మహమూద్ గవన్ను వారు అసహించుకునేవారు. అప్పుడు 1482 సంవత్సరంలో బహమానీ సామ్రాజ్యంలో ఉన్న కొంతమంది అధికారులు బహమానీ సామ్రాజ్య పాలకుడైన ముహమ్మద్ షా IIIకి ప్రధానమంత్రి గురించి చెడుగా చెప్పి అతనిపై ఆరోపణలు చేస్తారు. ఇదంతా నిజమనుకుని ముహమ్మద్ షా III మహమూద్ గవన్ను ఉరితీసి చంపేస్తాడు. అప్పుడు ఈ సామ్రాజ్యం మెల్లగా బలహీనపడడం మొదలైంది. కొన్ని రోజుల తర్వాత బహమానీ సామ్రాజ్య పాలకుడైన ముహమ్మద్ షా III కూడా మరణిస్తాడు. ముహమ్మద్ షా III మరణించిన తర్వాత మిగిలిన పాలకులు బహమానీ సామ్రాజ్యాన్ని సరిగా పరిపాలించలేకపోయారు. వారు బలహీన పాలకులు. అప్పుడు ఈ సామ్రాజ్యం కింద ఉన్న కొంతమంది అధికారులు వారి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని కొత్త రాజ్యాన్ని స్థాపించారు. అలా బహమానీ సామ్రాజ్యం 5 చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఈ 5 చిన్న రాజ్యాలు ఏంటంటే బీజాపూర్ సుల్తానేట్ దీనిని యూసుఫ్ ఆదిల్ షా స్థాపించాడు. తర్వాత అహ్మద్ నగర్ దీనిని అహ్మద్ నిజాం షా స్థాపించారు. తర్వాత గోల్కొండ దీనిని సుల్తాన్ కూలీ కుతుబ్ ఉల్ ముల్క్ స్థాపించారు. తర్వాత బేరర్ దీన్ని ఫతులా ఇముద్ ఉల్ ముల్క్ స్థాపించారు. తర్వాత బీదర్ దీన్ని కసిం బారిద్ స్థాపించారు. అయితే ఇప్పుడు మనం బీజాపూర్ సుల్తానేట్ గురించి తెలుసుకుందాం. బహమానీ సామ్రాజ్యం కింద ఉన్న జనరల్స్లో ఒకరైన యూసుఫ్ ఆదిల్ షా తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని ఆదిల్ షాహీ రాజవంశాన్ని స్థాపించాడు. యూసుఫ్ ఆదిల్ షా కొత్తగా స్థాపించిన రాజ్యం బీజాపూర్ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాలతో ఉంది. ప్రారంభంలో ఈ రాజ్యం చిన్న భూభాగాలను కలిగి ఉంది. కానీ వీరి యుద్ధాల ద్వారా యూసుఫ్ ఆదిల్ షా పొరుగు ప్రాంతాలను కలుపుకుని తన రాజ్యాన్ని విస్తరించాడు మరియు తన పాలనను బలంగా చేసుకున్నాడు. బీజాపూర్ను శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన పాలకులు పరిపాలించారు. యూసుఫ్ ఆదిల్ షా ఈ రాజ్యాన్ని 1489 CE సంవత్సరం నుంచి 1510 సంవత్సరం వరకు పరిపాలించాడు. ఇతని రాజవంశ స్థాపకుడు. ఇతని తరువాత ఇస్మాయిల్ ఆదిల్ షా ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతను 1510 సంవత్సరం నుంచి 1534 సంవత్సరం వరకు పరిపాలించాడు. ఇతను యూసుఫ్ ఆదిల్ షా కుమారుడు. ఇస్మాయిల్ ఆదిల్ షా తన తండ్రి విస్తరణ కొనసాగించాడు. ఇతను సైనిక యుద్ధాలు చేసి బీజాపూర్ను విజయవంతంగా విస్తరించాడు. ఇస్మాయిల్ ఆదిల్ షా సాంస్కృతిక అభివృద్ధిని పోషించాడు మరియు ఇతను పండితులను, కళాకారులను కూడా పోషించాడు. ఇతని తరువాత ఈ సింహాసనాన్ని ఇబ్రహం ఆదిల్ షా I పరిపాలించాడు. ఇతను 1534 సంవత్సరం నుంచి 1557 సంవత్సరం వరకు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతను విజయనగర సామ్రాజ్యంపై యుద్ధాలు చేశాడు. ఇతను రాజ్యాన్ని చాలా వరకు విస్తరించాడు. అలానే ఇతను అనేక కోటలు నిర్మించాడు. ఇబ్రహం ఆదిల్ షా I ట్రేడ్ని ప్రోత్సహించాడు. ఇబ్రహం ఆదిల్ షా తరువాత ఆలీ ఆదిల్ షా I పరిపాలించాడు. ఇతను 1557 సంవత్సరం నుంచి 1579 సంవత్సరం వరకు పరిపాలించాడు.
ఇతని రాజ్య పరిపాలనపై దృష్టి పెట్టాడు. ఆలీ ఆదిల్ షా వన్ మసీదులను మరియు రాజభవనాల వంటి ముఖ్యమైన నిర్మాణాలు నిర్మించాడు. ఆలీ ఆదిల్ షా వన్ తరువాత ఇబ్రాహిం ఆదిల్ షా టూ ఈ రాజ్యానికి సుల్తాన్ అయ్యాడు. ఈయన 1580 సంవత్సరం నుంచి 1627 సంవత్సరం వరకు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. ఆదిల్ షా రాజ్యాన్ని పరిపాలించిన అత్యంత గొప్ప పాలకుల్లో ఇతను ఒకరు. ఇతని పాలనలో కళ, సాహిత్యం మరియు వాస్తుశిల్పం బాగా అభివృద్ధి చెందాయి. ఇతను కళాకారులను, కవులను మరియు పండితులను పోషించాడు. ఇతను బీజాపూర్ను ఒక శక్తివంతమైన సాంస్కృతిక కేంద్రంగా మార్చాడు. ఇబ్రాహిం ఆదిల్ షా టూ గోల్ గుంబాజ్ మరియు ఇబ్రాహిం రౌజ్ వంటి అద్భుతమైన నిర్మాణాలను ప్రారంభించాడు. ఇతని తరువాత ముహమ్మద్ ఆదిల్ షా. ఇతను 1627 సంవత్సరం నుంచి 1656 సంవత్సరం వరకు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతను తన పాలనలో మొఘల సామ్రాజ్యంతో అనేక దండయాత్రలను ఎదుర్కొన్నాడు. ఇతను ఈ దండయాత్రను ఎదుర్కొన్నప్పటికీ తన పాలనలో ఈ రాజ్యాన్ని విస్తరించాడు మరియు మొఘల దండయాత్రల నుండి బీజాపూర్ను రక్షించాడు. ముహమ్మద్ ఆదిల్ షా తన సైనిక వ్యూహాలకు ప్రసిద్ధి చెందాడు. ముహమ్మద్ ఆదిల్ షా తరువాత ఆలీ ఆదిల్ షా టూ ఈ రాజ్యానికి పాలకుడయ్యాడు. ఈయన 1656 సంవత్సరం నుంచి 1672 సంవత్సరం వరకు పరిపాలించాడు. ఆలీ ఆదిల్ షా టూ తన రాజ్యంలో వివాదాలు మరియు సవాళ్ళను ఎదుర్కొన్నాడు. అందువలన ఇతని పాలనలో ఈ రాజ్యం బలహీనపడింది. మొఘల సామ్రాజ్యం నుండి మరి ఇతర రాజ్యాల నుండి ఇతను చాలా సవాళ్ళను ఎదుర్కొన్నాడు. ఇలాంటి అల్లకొల్లల పరిస్థితిలో ఇతని రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతని తరువాత సికిందర్ షా ఈ సింహాసనం అధిష్ఠించాడు. ఇతను 1672 సంవత్సరం నుంచి 1676 ఈ సంవత్సరం వరకు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతనిపై మొఘల సామ్రాజ్యం యొక్క పాలకులు ఎక్కువగా దాడులు చేశారు. ఇతను చాలా దాడులను ఎదుర్కొన్నాడు. ఇతను తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఇతని ఈ వంశంలో చివరి పాలకుడు. ఆదిల్ షాహీ రాజ్యంలోని ప్రతి పాలకుడు సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేశారు. వీరు చాలా దాడుల నుండి ఈ రాజ్యాన్ని రక్షించారు మరియు కళలను పోషించారు. అలానే అద్భుతమైన నిర్మాణాన్ని నిర్మించారు. బీజాపూర్లోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణ అద్భుతాల్లో గోల్ గుంబాజ్ ఒకటి. ఇబ్రాహిం ఆదిల్ షా టూ పాలనలో ఇది నిర్మించబడింది. ఇబ్రాహిం ఆదిల్ షా టూ మరియు అతని కుటుంబ సభ్యుల సమాధులను కలిగి ఉన్న ఒక భారీ సమాధి గోల్ గుంబాజ్. దీని అపారమైన గోపురం కారణంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద గోపురాల్లో ఒకటి. గోల్ గుంబాజ్ లోపల ధ్వని శాస్త్రం ఉంది. అంటే అక్కడ ఒక ప్లేస్ నుండి ఏదైనా మాట్లాడితే అది తిరిగి మనకి అనేక సార్లు వినబడుతుంది. తరువాత ఇబ్రాహిం రౌజా బీజాపూర్లోని మరొక ముఖ్యమైన నిర్మాణం. అలానే జుమ్మా మసీద్ ఆలీ ఆదిల్ షా వన్ పాలనలో నిర్మించబడిన ఒక గొప్ప మసీదు. అయితే బీజాపూర్ వాస్తుశిల్పంలో రాజభవనాలు మరియు కోటలు కూడా ఉన్నాయి. ఇబ్రాహిం ఆదిల్ షా టూ నిర్మించిన ఇబ్రాహిం రౌజా ప్యాలెస్. ఇది మంచి డిజైన్తో మరియు దాని చుట్టూ ఉన్న అద్భుతమైన తోటలకు ప్రసిద్ధి చెందింది. బీజాపూర్ సుల్తనేట్లో వాస్తుశిల్పం మాత్రమే కాకుండా పెయింటింగ్, కాలిగ్రఫీ కూడా ఉంది. కళాకారులు వీరి ఆస్థానంలో ఉన్నారు. వీరు వివిధ రంగులతో మంచి చిత్రాలను గీశారు. అయితే తర్వాత రోజుల్లో బీజాపూర్ చెందిన ఆదిల్ షాహీ రాజ్యం క్రమంగా క్షీణించింది. ఇది చివరికి మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది. ఆదిల్ షాహీ రాజ్యం ఎదుర్కొన్న ప్రధాన సవాళ్ళలో ఒకటి మొఘల్ సామ్రాజ్యం నుంచి దాడులు. ముఖ్యంగా ఔరంగజేబ్ పాలనలో వీరు చాలా దాడులను ఎదుర్కొన్నారు. మొఘళ్ళు దక్కన్ ప్రాంతాన్ని తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించారు. అందువల్ల బీజాపూర్పై దాడులు చేశారు. ఆదిల్ షాహీ రాజ్య పతనానికి ముఖ్యంగా చివరి పాలకులు సరిగ్గా పరిపాలించలేకపోవడం, అలానే అదే సమయంలో వీరి ట్రేడ్ ఆదాయం కూడా క్షీణించింది. దీనివల్ల ఈ రాజ్యం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అప్పుడు 1686 సంవత్సరంలో మొఘల చక్రవర్తి ఔరంగజేబ్ బీజాపూర్పై ఒక పెద్ద దండయాత్ర చేస్తాడు. అప్పుడు మొఘల్ దళాలు బీజాపూర్ నగరాన్ని చుట్టుముట్టాయి. చివరికి బీజాపూర్ మొఘలులకు లొంగిపోయింది. బీజాపూర్ మొఘల్లో కలవడం వల్ల ఆదిల్ షాహీ రాజ్యం కనబడకుండా పోయింది. ఆదిల్ షాహీ రాజ్యం కళ, వాస్తుశిల్పాన్ని కృషి చేశారు. బీజాపూర్ నిర్మాణ అద్భుతాలు గోల్ గుంబాజ్ మరియు ఇబ్రాహిం రౌజుతో సహా రాజ్యం యొక్క గొప్పతనం మరియు నిర్మాణ నైపుణ్యానికి వీరు ప్రసిద్ధి చెందారు. వీరు దక్కన్ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇంకిది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.